అది నేను ఒకటి విన్నది. హెయిర్ కలర్ వల్ల మీరు ఇంత బ్లాక్ అయిపోయారంటారా? బ్లాక్ అయిపోయారంటనా? అవును. నేను 'ఒంగోలు గీత' సినిమాకి జనరల్‌గా సినిమా ఆర్టిస్టులు గానీ, స్టేజ్ ఆర్టిస్టులు గానీ ఎవరైనా సరే ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే అక్కడి దాకా ఉన్నది వదిలేసి కలరేస్తారు. హ్మ్. నేను అలా కలరేసా. నాకు తెలీదు. కొన్నాళ్ళు అయిన తర్వాత వైజాగ్‌లో ఒక షూటింగ్ ఓపెనింగ్‌కెళ్ళా. హ్మ్. హ్మ్. ఓపెనింగ్‌కెళ్ళినప్పుడు ఒక మేకప్ మ్యాన్ నాకు "బాబాయ్ మీ ఫేస్‌కి అమోనియా పట్టేసిందన్నాడు." అంటే మనకి ఎయిర్ కలర్‌లో అమోనియా ఉంటది. అవును. కొన్ని నో అమోనియా అని కొన్ని ఉంటాయి. మరి నాకు ఎలాగైంది మనమేంటంటే మంగళ షాప్‌కెళ్ళి చేసేసుకుంటాం. అలా ఎక్కడ పడిందో నాకు తెలీదు గానీ, నాకు తెలియకుండా ఒక బ్లాక్ ఫార్మ్ అయిపోయింది. హ్మ్. ముందే మనం బ్లాక్‌గా ఉంటాను. దాంతో ఇదొక బ్లాక్ వచ్చింది. నాది ఇరిటేటెడ్ బ్లాక్ కాదు గానీ, ఒక మోస్తరు బ్లాక్ వచ్చింది. అతను చెప్పినప్పుడు అంటే అదేంటి అమోనియా అంటే, ప్రతి ఎయిర్ కలర్‌లో అమోనియా ఉంటది. అది మీకు పట్టేసిందన్నారు. ఇక్కడ వరకు చూస్తే ఇయన్నీ బానే ఉంటాయి. అవునవును. ఈ ఒక్క ఫేస్ వరకే ఫేస్. వచ్చింది. అది గూడా అనుకోకుండా భగవద్ అనుగ్రహం అది ప్లస్ అయింది కూడా నాకు. ఓహ్! అందుకే ఇప్పుడు మీరేం ఏం చేయించుకోవట్లే. చేయించడం అంటే పాపం నా కోసం హ్మ్. మిలిటరీలో పనిచేసినటువంటి ఒక ఆయన, వాళ్ళ భార్య, నాకు వాళ్ళ పాప ఎక్కడో గణపతి కాంప్లెక్స్ దగ్గర నన్ను చూసి, "డాడీ మీకు కరెక్ట్ పేషెంట్ దొరికాడు. మీరు అతన్ని పట్టుకోండి. అతను మన సన్ సిటీలోనే ఉంటాడు" అని చెప్తే వాళ్ళ ఇంటికొచ్చి వాళ్ళ క్లినిక్‌కి తీసుకెళ్ళి వాళ్ళు 4 సిట్టింగ్‌లో 4 ట్రీట్మెంట్లు ఇచ్చారు. అది చేశారు. నాకు కొన్ని డేట్లు లేక అవి లేక వదిలేసాను గానీ, లేతే వాళ్ళ వల్ల కొద్దిగాని మార్పొచ్చేదేమో. ఏదో ఎక్కడో చిన్నది తగిలింది వచ్చింది. తర్వాత. హ్మ్. కలర్ అయితే మాత్రం షూటింగ్‌కి ఎయిర్ కలర్ వేయటం మూలాన ఇదొచ్చేసింది. అది కూడా మనకు ప్లస్ అయిపోయింది. అయినప్పటికీ ఇప్పటికి కలరు వేస్తూనే ఉన్నాం ఏదోటి. ఆ! ఇప్పుడు ఇవన్నీ వెయ్యాలా? ఏదైనా ప్రోగ్రామ్‌కెళ్తే మా రచ్చరవి బాగా గుర్తు చేశారు. మా రచ్చరవి ఒక మంచి మాట అంటాడు. హ్మ్. డాడీ నువ్వెక్కడికెళ్ళినా సరే హ్మ్. మన ఒరిజినల్ కొంతవరకు తెలియకూడదు. హ్మ్. మనం ఎప్పుడు కూడా యంగ్‌గా ఉండాలి, యాక్టివ్‌గా ఉండాలి, ఎనర్జిటిక్‌గా ఉండాలని ఈ మాట చెప్తాడు. అది నేను రోజు పాటిస్తాను.